హాయ్ అండి. నా మనవరాళ్ళైతే ఇంకా నిద్రలేగలేదు. రేపు స్కూల్‌కెళ్ళారంటే పాపం తొందరగా లెగుస్తారు. ఇంక ఈ సెలవులు అన్నాళ్ళే కొద్దిగా రిలాక్స్ అవుతారు. నేనైతే పొద్దున్నే క్యారేజ్ గురించి పొద్దున్నే లెగటం అలవాటయిపోయింది. ఇంక పిల్లలొచ్చిన దగ్గర నుంచి ఇంకా పొద్దున్నే లెగుస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ టిఫిన్ గానీ, భోజనాలు గానీ వండటం ఎక్కడ లేట్ అయిపోద్దో, పిల్లలకి ఎక్కడ ఇబ్బంది అయిపోద్దో అని చెప్పి కొద్దిగా ముందే లేసి పనులన్నీ చూసుకుంటున్నాను. ఇంక పిల్లలు తీసుకెళ్తారని చెప్పి, అమ్మాయి తీసుకెళ్ళిద్దని చెప్పి నల్లగారం అయితే మాత్రం నూరుతున్నాను. నల్లగారం అయితే చాలా మంచిది. ఈ మామూలు మిక్సీలో ఏస్తే చాలా తొందరగా అయిపోయిద్ది. కానీ ఇట్లా రోట్లో నూరితేనే ఆ టేస్టు, రుచి వేరుగా ఉంటాయి. మిక్సీలో అయితే మాత్రం ఇంత టైము, ఇంత శ్రమ ఉండదు గానీ తొందరగా అయిపోయిద్దిలే గానీ అంత టేస్ట్ అయితే మాత్రం ఉండదు. ఇట్లా నూరుకుంటేనే చాలా టేస్ట్‌గా ఉంటది. పచ్చడైనా సరే మనం మిక్సీలో ఏసిన దానికి, రోట్లో ఏసిన దానికి చాలా తేడా ఉంటది. ఇంక ఎల్లుల్లిపాయలు గానీ, కరివేపాకు గానీ కొద్దిగా ఎక్కువేసి ఇట్లా నల్లగారం అయితే చేశాను. ఇంతకు ముందయితే మాత్రం బాలింతలకి మామూలుగా నల్లగారం పెట్టేవాళ్ళు. ఫస్ట్ ముద్దలో నల్లగారం పెట్టేవాళ్ళు. జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ నల్లగారం తింటే చాలా నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుండేది. ఇంకా అమ్మాయి తీసుకెళ్ళిద్దని ఇట్లా బాక్స్లో అయితే మాత్రం పెట్టి పక్కన పెట్టేశాను నల్లగారం. చాలా స్మెల్ అయితే మాత్రం మామూలుగా లేదు. మంచి స్మెల్ అయితే మాత్రం వస్తుంది. ఇంక నా మనవరాలను కూడా ఉప్పు చూడమని చెప్పి కొద్దిగా ఇట్లా నల్లగారం అన్నంలో కలిపి వాళ్ళకైతే మాత్రం పెట్టాను. ఇంకా చాలా బాగుంది అమ్మమ్మ, చాలా బాగుందని చెప్పి తిన్నారు. పిల్లలు తింటారు కదా, కారం కూడా కొద్దిగా ఎక్కువగా వేయకోకుండా కొంచెం తక్కువ వేశాను. అందుకని పిల్లలకు కూడా బాగా నచ్చింది. చాలా బాగుంది అమ్మమ్మ అని చెప్పి తిన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నల్లగారం బాగా కుదిరింది. ఎప్పుడైనా అమ్మాయి వచ్చినప్పుడు మాత్రం ఇట్లా నల్లగారం కానీ, పచ్చళ్ళు కానీ ఏమన్నా తనకి ఏమన్నా కావాలంటే మాత్రం నేనైతే మాత్రం చాలా ఓపికగా అయితే మాత్రం నా పిల్లలకైతే చేసిస్తాను. నాకు అట్లా చేసి ఇవ్వటం కూడా చాలా ఇష్టం. ఈ నల్లగారం అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. చాలా టేస్ట్‌గా ఉంది. ఇంక నేనైతే తర్వాత చేసుకుంటానులే అని నువ్వైతే తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా అమ్మాయి కోసం ఈ నల్లగారం అయితే మాత్రం చేశాను. చాలా టేస్ట్‌గా చాలా బాగుంది.